ఫోక్ సాంగ్తో ఎండ్ చేద్దాం. మీకు బాగా నచ్చి అరే ఈ పాట నేను పాడడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి పాటలలో అన్న ఏదో ఒకటి తీసుకొని ఎండ్ చేద్దాం. అట్టగాజులు గమ్మత్తుగా ఉన్నయవాణి, ఇట్టా సీరకు సీరంచు రైకలున్నయవాణి, అట్టా మిల్లగరాయే ఇట్టా సిన్నగరాయే, నన్ను చూడగరాయే పిల్ల మరదలు వాణి, నన్ను చూడగరాయే పిల్ల మరదలు వాణి. ఓ ఎన్నెనా ఎడమ కన్ను అదురుతాంది నన్నిట చూడే, ఓ ఎన్నెనా నువ్వే నా ప్రాణమని కన్నను కలలే, ఓ ఎన్నెనా ఎడమ కన్ను అదురుతాంది నన్నిట చూడే, ఓ ఎన్నెనా నువ్వే నా ప్రాణమని కన్నను కలలే. ఇది మళ్ళీ మొన్న డీజే వర్షన్ ఇంకోటి వేసినారు మహేష్ అన్న అని చెప్పేసి, లాయి లాయి లబ్బరు బొమ్మ నా బామ బాలక్ష్మి, లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలక్ష్మి, లాయి లాయి లబ్బరు బొమ్మ నా బామ బాలక్ష్మి, లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలక్ష్మి. ఇది రిలీజ్ అయింది. ఇంకోటి సైస నిన్ను సైస మైసమ్మ కాడ చూసా, పైస మీన పైసా పైసಕ್ಕೆ చూస్త మైస మైసాన మాట మోసమే దేవుడున్న రాజా, ఆ మాట మోసమాయరో దేవుడున్న రాజా. ఓలు బొంబై కాడ బొంబై సెంటరు కాడ మూడు దిక్కుడు కాడ మూడు నల్లల కాడ, ముచ్చాటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు, ముచ్చాటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు, ముచ్చాటడుదమె గంగు కమ్మ కత్తుల గంగు. ఏంటంటే జనరల్ గా మనం పాటలు ఇది అలవాటు అయింది. పాటలు పాడేటప్పుడు వాళ్ళు పాట ఇస్తే చూసుకుంటా వాడే కదా కామన్ సింగర్ కు లిరిక్ పాడాల్సిందే అంతే. లిరిక్లు గుర్తులేక ఏదైనా యూట్యూబ్ పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు అందరూ. గడ్డం సంతోష్ యూట్యూబ్ ఏం పెట్టలేదా? యూట్యూబ్ ఛానల్ అంటే నాది ఉంటదన్న చిన్నగా, కాకపోతే నేను ఎక్కువ దాన్ని ఏదో అంటే సంపాదించుకునేటువంటి వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. చాలా వరకు ఫోక్ సింగర్స్ గొంతున్నటువంటి అందరూ కూడా ఏదో రకంగా ఎంతో కొంత మంత్లీ ఇన్కమ్ అయితే ఆశిస్తూ ఉన్నారు. దాని నుంచి వెళ్ళి మీరు అట్లాంటి ప్రయత్నం ఏం చేయలేదు? నేను నా దాంట్లో మొత్తం భాగవతం అంత ఈ రేవంత్ రెడ్డి అక్కది ఫోక్ తక్కువ ఉంటాయి, ఇవే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పెడుతున్నా అన్న. ఓకే, ఇప్పుడే పెడుతున్నా. జిఎస్ మ్యూజిక్ అని ఉంటుంది నాది. జిఎస్ గడ్డం సంతోష్ సాంగ్స్ అని కూడా అన్ని వస్తాయి. జిఎస్ మ్యూజిక్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒక నమ్మక ద్రోహం అనేటువంటి ఒక పాట చేస్తున్నాను. ఉందా? పాడొచ్చా ఇక్కడ? మరి రిలీజ్ కాలేదు. నో ప్రాబ్లం ఉన్నా, పాడండి, కొంచెం పాడండి, అది క్లోజ్ చేద్దాం. సృష్టిలో ప్రతి మనిషికి ఎదురయ్యే అనుభవం, తెలిసి చేసే రహస్యం, వెనక నుండి వెన్నుపోటు పొడిచే స్వభావం, అదే నమ్మక ద్రోహం. నమ్మించినట్టేట ముంచె ప్రవాహం, మిత్రులు చేసే మోసం, ఎదుటి వారి బలహీనత వీళ్లకు బలం, నిత్యం జరిగే కార్యం. ఇదన్న ఇట్లనే పోతుందా? ఇదొక ఏదో బ్లాస్ట్ అయ్యేటట్టు కొడతా ఉంది. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరికి నిత్యం జరిగేది. ఇది నేనే అనుకోలేను. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది గడ్డం సంతోష్, తన యొక్క ప్రస్థానము, తన యొక్క జీవితము, తన యొక్క పాటల ప్రపంచాన్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం తొలివేలుగా అయితే చేస్తూ ఉంది. ఆ గొంతు మీరు వింటున్నటువంటి గొంతు ఈ మొహమే అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే తొలివేలుగు గడ్డం సంతోష్ను మొదటిసారి ఇంటర్వ్యూ కోసం అయితే పిలిచింది. చూస్తూనే ఉండండి తొలివేలుగు.